హే గైస్ ఎలా ఉన్నారు? ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఏంటో చెప్పండి. కోహినూర్ డైమండ్, రాల్స్ రాయ్స్ కార్, గోల్డ్ ఇవేమీ కాదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది డేటా. ఏంటి నమ్మట్లేదా? మీరు ఒక షాపింగ్ మాల్కో లేదా జ్యువెలరీ స్టోర్కో లేదా వేరే ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు ఒక ఫామ్ ఫిల్ చేస్తే చాలు మీ ప్రోడక్ట్ వస్తుంది అంటారు. బట్ మీరు గమనించారో లేదో, ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ కంపెనీస్ నుంచి లేదా వేరే వేరే కంపెనీస్ నుంచి స్పామ్ మెసేజ్లు రావటం, కాల్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ కంపెనీ కూడా ఫ్రీగా ఏమి ఇవ్వదు. మనం ఇచ్చే డేటాని అమ్ముకొని కొన్ని కోట్లు సంపాదిస్తారు. మన ఇండియాలో ఇలాంటి డేటా స్కామ్లు రోజు జరుగుతున్నాయి. అసలు ఏంటా స్కామ్స్, వాటిలో పడకుండా ఎలా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు కేర్ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మనల్ని ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏంటంటే, మన ఇండియా ఒక స్కామ్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ గా తయారైంది. కేవలం ఇండియా నుంచే 95% ఆఫ్ స్కామ్ కాల్స్ అనేవి చేస్తున్నారంట. ఇది నేను చెప్తుంది కాదు, స్కామ్స్ ని ఎక్స్పోజ్ చేసే జిమ్ బ్రౌనింగ్ చెప్పారు. Sadly, about 95% of them tend to be from India. It's almost a safe haven for these scammers. స్కామ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా మన ఇండియా ఎందుకు మారింది? ఇంటర్నెట్ యూసేజ్ పెరగటం వలన, లేకపోతే కోవిడ్ వల్ల జాబ్స్ పోయి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ అవ్వడం వలన? మన ఇండియాలో ఈ స్కామ్స్ వల్ల 10,319 కోట్ల రూపాయల లాస్ జరిగింది. ఇదంతా ఎందుకు జరిగిందని తెలుసుకోవాలంటే ఒకసారి మన కరెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకోవాలి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనం మ్యాక్సిమం టైం ఇంటర్నెట్లోనే ఉంటున్నాం. అండ్ ఒకప్పుడు ఏదైనా తినాలన్నా లేకపోతే కొనుక్కోవాలన్నా బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ వరల్డ్లో మన ఫోన్లో ఒక బటన్ నొక్కితే చాలు ఏదైనా మన కాళ్ళ దగ్గరికి వస్తుంది. బట్ ఈ అడ్వాన్స్మెంట్ కోసం మనం మన పర్సనల్ డేటాని రిస్క్ చేస్తున్నాం. ఒకసారి మనం ఒక 15 సంవత్సరాలు వెనక్కి, అంటే 2009లో చూసుకుంటే ఓన్లీ 2% ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ప్రజెంట్ చూస్తే ఇండియాలో 1.2 బిలియన్ ఇంటర్నెట్ యూజర్స్తో సెకండ్ లార్జెస్ట్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్న కంట్రీ అయిపోయింది. ఈ ఇంటర్నెట్ యూజ్ చేయటం వల్ల ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో ఇంటర్నెట్ యూసేజ్ పెరగటం వల్ల స్కామర్స్ అండ్ హ్యాకర్స్కి ఇండియా ఒక ప్రైమ్ టార్గెట్గా మారిపోయింది. చాలా యాప్స్ మనం ఇచ్చే డేటా సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్తాయి, కానీ నిజంగా మన డేటా సేఫేనా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. లాస్ట్ 5 ఇయర్స్లో జరిగిన డేటా బ్రీచెస్ గురించి తెలుసుకుందాం. మీకు బాగా అర్థం కావడానికి ఈ డేటా బ్రీచెస్ని ప్రైవేట్ కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ డేటాగా సపరేట్గా చేసి చూద్దాం. 2021లో హ్యాకర్స్ ఫుడ్ కంపెనీ అయిన డామినోస్ యొక్క డేటాని, టు బి ప్రిసైజ్ 180 మిలియన్ ఆర్డర్స్ అండ్ 1 మిలియన్ క్రెడిట్ కార్డ్స్ డేటాని హ్యాక్ చేసి డార్క్ వెబ్లో సేల్స్కి పెట్టింది. అండ్ బ్యాంకింగ్ కంపెనీస్లో అయితే జూన్ 2018 నుంచి మార్చి 2023 వరకు టోటల్గా 248 డేటా బ్రీచెస్ జరిగాయి. అండ్ ఈ 248 డేటా బ్రీచెస్లో 41 డేటా బ్రీచెస్ పబ్లిక్ బ్యాంక్స్ అండ్ 205 డేటా బ్రీచెస్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో జరిగాయి. గవర్నమెంట్లో డేటా బ్రీచ్ అంటే మోస్ట్లీ ఆధార్ కార్డ్ డేటా బ్రీచ్ అని చెప్పొచ్చు. 2018, 19, 2022లో చాలాసార్లు ఈ ఆధార్ డేటా బ్రీచెస్ జరిగాయి. అండ్ రీసెంట్గా 2024లో 750 మిలియన్ టెలికామ్ యూజర్స్ డేటాని హ్యాక్ చేసి డార్క్ వెబ్లో అమ్మేశారు. ఈ డార్క్ వెబ్ ఎవరో పడితే వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఉండదు. అండ్ దీంట్లో చాలా ఇల్లీగల్ పనులు కూడా జరుగుతూ ఉంటాయి. నేను డార్క్ వెబ్ మీద కొన్ని వీడియోస్ కూడా చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడటానికి ట్రై చేయండి. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఆన్లైన్లో మనం చేసే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎంతవరకు సేఫ్, ఒకవేళ సైబర్ ఉచ్చులో పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకోవడానికి సైబర్ సెక్యూరిటీ అనే ఆడియో బుక్ని వినండి. దీంతో పాటు జంతారా అనే ఆడియో బుక్ కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఆడియో బుక్స్ మీకు కూకో ఎఫ్ఎం అనే ప్లాట్ఫామ్లో దొరుకుతాయి. వీళ్ళు ప్రతి నెల 20కి పైగా ఆడియో బుక్స్ ని రీజనల్ లాంగ్వేజెస్ లో యాడ్ చేస్తూ ఉంటారు. కూకో ఎఫ్ఎం బైట్స్ లో అయితే 15 మినిట్స్ లోనే మీరు మంచి ఇన్ఫర్మేషన్ ని పొందొచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రెసెంట్ కూకో ఎఫ్ఎం లో 7 డేస్ ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. ఈ 7 డేస్ లో మీరు ఎన్ని బుక్స్ కావాలంటే అన్ని బుక్స్ ని ఫ్రీగా వినొచ్చు, ఇంక్లూడింగ్ ఆఫ్లైన్ లిజనింగ్, యాడ్ ఫ్రీ కంటెంట్ అండ్ కస్టమ్ ప్లేలిస్ట్లు కూడా. ఈ పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత 2 రూపీస్ కట్ అవుతుంది, మళ్ళీ అది మీకు వెంటనే రీఫండ్ కూడా అవుతుంది. ఈ సబ్స్క్రిప్షన్ ని మీరు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన
కామెంట్స్లో ఉంటాయి. వెంటనే కూకో ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కూకో ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఒకప్పుడు డబ్బులు విత్డ్రా చేయాలన్నా లేకపోతే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా మన పేరెంట్స్ బ్యాంక్కి వెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడు అదే పనిని మనం ఫోన్ యూస్ చేసి చేస్తున్నాం. ఇంకా బ్యాంక్తో పనే ఉంది అని అనుకుంటాం. బట్ మీకు తెలుసా, ఇండియాలో 77% ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. 12% ఆఫ్ క్రైమ్స్ అనేవి సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నాయి అండ్ 2% ఆఫ్ క్రైమ్స్ అనేవి కంప్యూటర్ బేసిస్లో జరుగుతున్నాయి. మనం షాపింగ్ మాల్స్లో ఇచ్చే 20%, 30%, 50% ఆఫర్స్ కోసం మన డేటాని షేర్ చేసేస్తాం. ఆ ఆఫర్స్ చూసి మన డేటా ఇవ్వడానికి పెద్దగా ఆలోచించాం. కానీ కంపెనీస్ మీ డేటాని యూస్ చేసి మళ్ళీ ఆ షాప్లో కొనేలా చేస్తారు. లైక్ మీరు చూసే ఉంటారు, మీ డేటా షాపింగ్ మాల్స్ ఆర్ యాప్స్లో ఇచ్చిన తర్వాత మీ ఫోన్స్కి ఆఫర్స్తో మెసేజెస్ అనేవి సెండ్ చేస్తూ ఉంటారు. బట్ మీకు తెలియంది ఏంటంటే, మీరు ఎంత ఎక్కువైతే ఆ షాప్స్లో కొంటారో అంత ఎక్కువగా మీ స్పెండింగ్ బిహేవియర్ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీలో కొంతమంది డేటా వాళ్ళ దగ్గర ఉంటే ఏం చేస్తారు బ్రో, మహా అయితే ఆఫర్స్ పంపుతారు అని మీరు అనుకోవచ్చు. కరెక్టే, కానీ అన్ని కేసెస్లో అలా ఉండదు. ఎందుకంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే షాపింగ్ మాల్స్ ఆర్ యాప్స్కి డేటా సెక్యూరిటీ లేకపోతే ఆ డేటా పబ్లిక్ అవుతుంది. అంటే ఇంటర్నెట్లో మీ డేటా అనేది లీక్ అవుతుంది. దీనివల్ల ఇంటర్నెట్ నుంచి ఎలా డేటాని క్యాచ్ చేయాలో తెలిసిన వాళ్ళకి మీ డేటా అంతా దొరుకుతుంది. దీనివల్ల మీరు ఎక్కడ షాప్ చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏది ఎక్కువగా చూస్తున్నారు అనే డేటా వాళ్ళకి పూర్తిగా తెలుస్తుంది. సో ఇలా తెలియడం వల్ల మీకు కాల్స్ ఆర్ మెసేజెస్ చేసి మోసం చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఇది మీకు బాగా అర్థం కావడానికి ఒక రియల్ ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ డిస్ట్రిక్ట్లో ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ యొక్క డీప్ ఫేక్ వీడియోని యూజ్ చేసి 74,000 రూపాయలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశారు. ఒకవేళ ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని బ్లాక్మెయిల్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువగా జరిగే సైబర్ క్రైమ్స్ చూద్దాం. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి ఎక్కువగా జార్ఖండ్లో జరుగుతున్నాయి. ఐడెంటిటీ అండ్ సెక్స్టార్షన్ స్కామ్స్ అనేవి రాజస్థాన్లో అండ్ ఎలక్ట్రిసిటీ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్ అండ్ కాల్ సెంటర్ స్కామ్స్ ఎక్కువగా ఢిల్లీలో జరుగుతున్నాయి. అన్ని సైబర్ క్రైమ్స్ని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి ఆన్లైన్ అండ్ సోషల్ మీడియా రిలేటెడ్ స్కామ్స్. దీంట్లో ఫేక్ ప్రొఫైల్స్, జాబ్ ఫ్రాడ్స్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ అండ్ ఫిషింగ్ స్కామ్స్ లాంటివి ఈ సోషల్ మీడియా రిలేటెడ్ స్కామ్స్ కిందకు వస్తాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. నేను పైన చెప్పినట్లు ఓన్లీ ఈ ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి 77% జరుగుతున్నాయి. ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో ఎక్కువగా యూపీఐ ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. ఒకసారి మా ఫ్రెండ్కి మీ అకౌంట్ డిజేబుల్ అయిపోయింది. వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి ఇష్యూని రిజాల్వ్ చేసుకోండి అని ఒక లింక్ ఇచ్చారనమాట. వెంటనే అకౌంట్ ఎక్కడ పోతుందా అని లింక్ క్లిక్ చేయగానే ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. ఎప్పుడైతే లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేశాడో వెంటనే తన అకౌంట్లో ఉన్న 1 lakh రూపీస్ వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. తర్వాత నేను ఆ మెసేజ్ చూసి లింక్ చూస్తే అది ఫిషింగ్ వెబ్సైట్ లింక్ అనమాట. ఈ ఫిషింగ్ వెబ్సైట్ అంటే ఒక ఫేక్ వెబ్సైట్ని ఒరిజినల్ వెబ్సైట్ లాగా క్రియేట్ చేస్తారు. ఇంకో ఫైనాన్షియల్ స్కామ్ ఏంటంటే ఓటీపీ స్కామ్. స్కామర్స్ ఏం చేస్తారంటే మీకు డైరెక్ట్గా అమెజాన్ కస్టమర్ కేర్ లాగా లేదా వేరే పెద్ద కంపెనీస్ పేర్లు చెప్తూ ఏదో ఒకలా ఓటీపీ చెప్పేలా చేసి అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ దోచేస్తారు. ఇంకో సర్ప్రైజ్ చేసే విషయం ఏంటంటే సైబర్ క్రైమ్స్లో చాలా క్రైమ్స్కి బెయిల్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మన మనీ అనేది హ్యాండ్ టు హ్యాండ్ కాకుండా ఒక బ్యాక్ ఎండ్ సిస్టమ్కి అప్గ్రేడ్ అయిందో అప్పటి నుంచి అకౌంటబిలిటీ అనేది పోయింది. ఎందుకంటే ఈ బ్యాక్ ఎండ్ ఆన్లైన్ సిస్టమ్స్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ మార్కెటీర్ వెబ్సైట్ ప్రకారం గ్లోబల్గా 33% ఆఫ్ కస్టమర్ యొక్క డేటా బ్రీచ్ అయినా కూడా ఇంకా 82% మంది ఆ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళ పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేస్తారు అని నమ్ముతున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద ఈ కామర్స్ కంపెనీలో కానీ గవర్నమెంట్లో కానీ డేటా బ్రీచ్ అయినా కూడా ఆ కంపెనీస్ యొక్క సర్వీసెస్ని మనం యూస్ చేస్తూనే ఉంటాం. లైక్ డామినోస్లో డేటా బ్రీచ్ జరిగినా కూడా ఎవరో ఆర్డర్ చేయటం ఆపలేదు. అండ్ గవర్నమెంట్లో ఆధార్ యొక్క డేటా బ్రీచ్ అయినా కూడా ఆధార్ కార్డు ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కాకుండా పోలేదు కదా. ఇంతమంది డేటా అనేది పోతున్నా కూడా జనాలు ఈ కామర్స్ అండ్ గవర్నమెంట్స్ని ఇంకా నమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ అనేది ఎందుకు జరుగుతున్నాయో చూద్దాం. ఇండియాలో ఇంటర్నెట్ యూసేజ్ అనేది జియో వచ్చిన తర్వాత చాలా పెరిగింది. అండ్ అలానే టెక్నాలజీస్ లైక్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి వాటికి ఇండియా బాగా అడాప్ట్ అయిపోయింది. దీనివల్ల సైబర్ క్రిమినల్స్కి క్రైమ్స్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ప్రజల్లో కూడా సైబర్ సెక్యూరిటీపై అవేర్నెస్ లేకపోవడం వల్ల సైబర్ అటాక్స్, ఫ్రాడ్స్ అండ్ స్కామ్స్కి గురవుతున్నారు. ఒక్క ప్రజల్లోనే కాదు, బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఈ సైబర్ సెక్యూరిటీపై అవేర్నెస్ లేకపోవడం వల్ల
కస్టమర్స్ యొక్క డేటాని సెక్యూర్ చేయలేకపోతున్నారు. మరి ఈ సైబర్ క్రైమ్స్పై గవర్నమెంట్స్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటుందో ఇప్పుడు చూద్దాం. గవర్నమెంట్ ఈ సైబర్ క్రైమ్స్ పైన చాలా మెజర్స్ తీసుకుంటుంది. వాటిలో కొన్ని చూద్దాం. నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్స్కి ఎర్లీ స్టేజ్ సైబర్ ఫోరెన్సిక్ అసిస్టెన్స్ ఇవ్వడానికి న్యూఢిల్లీలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ పబ్లిక్ అన్ని రకాల సైబర్ క్రైమ్స్ని రిపోర్ట్ చేయడానికి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ని లాంచ్ చేసింది. మాల్వేర్ ఇన్ఫెక్టెడ్ సిస్టమ్ని డిటెక్ట్ చేసి దాంట్లో ఉన్న మాల్వేర్స్ని రిమూవ్ చేయడానికి సైబర్ స్వచ్ఛ కేంద్రాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అసలు ఈ సైబర్ అటాక్స్ ఆర్ స్కామ్స్ బారిన పడినప్పుడు ఏం చేయాలి? ఏదైనా ఫైనాన్షియల్ రిలేటెడ్ స్కామ్ జరిగినప్పుడు వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ని బ్లాక్ చేసేయండి. అండ్ బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసో లేకపోతే మీ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళో మా బ్యాంక్ డేటా లీక్ అయిందని రిపోర్ట్ చేయండి. అండ్ అలానే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ అయిన 1930కి కాల్ చేయండి. లేకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఫైల్ చేయండి. ఇదంతా స్కామ్ జరిగిన తర్వాత చేయాల్సిన ప్రాసెస్. బట్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనకి సైబర్ క్రైమ్స్ పై అవేర్నెస్ అనేది పెంచుకోవాలి. లైక్ మనం ఓపెన్ చేస్తున్న లింక్ లెజిట్టా కాదా చూసుకోవటం, కాల్ చేసి అడగగానే ఎవరికి పడితే వాళ్ళకి ఓటీపీస్ షేర్ చేయకుండా ఉండటం. బ్యాంక్ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా కాల్ చేసి మీ కార్డ్ డీటెయిల్స్ కానీ ఓటీపీస్ కానీ అడగరు. సో ఎప్పుడు కూడా ఎవరికి ఓటీపీ ఆర్ కార్డ్ డీటెయిల్స్ అనేవి షేర్ చేయకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ పర్సనల్ డీటెయిల్స్ లైక్ నేమ్, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకండి. అండ్ మీ అకౌంట్ అన్నిటికీ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవటం అండ్ పాస్వర్డ్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. అండ్ స్కామ్స్ ఏమైనా మీ చుట్టుపక్కల ఏరియాలో జరుగుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని జాగ్రత్త చేయటం, ఇలాంటివి చేయటం వల్ల ఈ సైబర్ అటాక్స్ ఆర్ స్కామ్స్ జరగకుండా ఉంటాయి. అండ్ ముఖ్యమైనది ఏంటంటే మీ బ్యాంక్, ఆధార్ అండ్ పాన్ డీటెయిల్స్ ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే మీ డేటా అనేది మిస్యూజ్ అయ్యి మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది.